ఈ చిత్రంలో ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు. ఈ వీడియో అందరికి ఉపయోగపడుతుందని చేశాము. ఈ వీడియోలో ఏంటంటే ఒక అబ్బాయి పేద కుటుంబంలో నుంచి ఎలా సక్సెస్ అయ్యాడు యూట్యూబ్‌లోనే తెలిపేది ఈ వీడియో. ఎవరికైనా ఇబ్బంది కలిగి ఉంటే సారీ. ఇది హైదరాబాద్ సిటీ. రాత్రి వెలుగు, ట్రాఫిక్ హడావిడి. ఈ నగరంలో ప్రతి ఒక్కరి కళకు ఒక వెలుగు ఉంటుంది. కానీ కొందరి కళలు అంత సులభంగా నిజం కావు. ఇదిగో అజయ్ కథ. హీరో నుంచి మొదలైన ఈయన ప్రయాణం ఈ రోజు లక్షలాది మంది హృదయాలు గెలుచుకున్నాడు. అజయ్ పేద కుటుంబంలో చదువుకుంటూ ఉంటాడు. అలాగే తల్లి విజయ్ బాగా చదువు, మనకు డబ్బు లేవు కానీ ఇంకొక మంచి జీవితం కావాలి. కుటుంబ ఆశలు, ఆర్థిక ఇబ్బందులు, ఈ రెండిటి మధ్య అజయ్ చిన్ననాటి రోజులు గడిచిపోయాయి. అజయ్ యూట్యూబర్, పెద్ద క్రియేటర్స్ వీడియోలు చూడటం, అజయ్ ఫ్రెండ్స్, అజయ్ మనం కూడా వీడియోలు చేద్దాంరా, ఏదో ఒక రోజు మనకి కూడా ప్లాటినం వస్తుందని అపోహతో చేస్తూ ఉంటారు. అలాగే అజయ్లో ఒక కళ మొదలైంది. ఒక ఛానల్ క్రియేట్ చేసి ప్రపంచానికి చూపిద్దాం అనుకుంటాడు. మొదట వీడియోలు తీయడం, ఎడిట్ చేయడం, సబ్స్క్రైబర్లు రాకపోవటం, ఎంతో కష్టపడిన వ్యూస్ రావట్లేదు. నరేష్, ప్రతి విజయానికి వెనుక ఒక ఓటమి ఉంటుంది. అజయ్ కథే జరిగింది. ఫ్రెండ్స్, నేను ఎంతమంది అవమానిస్తున్నారో, నువ్వు ఎదగవు, ఇలానే ఉంటావు అనుకుంటున్నావు కదా. ఈ వీడియో చూస్తే పక్క నువ్వు కూడా సక్సెస్ఫుల్ అవుతాయి. ఈ స్టోరీ వింటే అలాగే తెలుసుకుందాం పదండి. ఫెయిల్యూర్ నుంచి యూట్యూబ్ అయిన అజయ్ జర్నీ ఇది. టీచర్ క్లాస్ రూమ్ లో పాఠం చెబుతుంది. అజయ్ తలదించుకొని కూర్చోవడం. ఫ్రెండ్స్ ఇతని మీద ఫన్నీ డైలాగ్స్, ఈ ఎగ్జామ్ లో అయినా పాస్ అవుతావు అంటారు. ఫ్రెండ్స్ అతన్ని హేళన చేస్తూ ఉంటారు. ఇలాంటి క్షణాలు మనం చాలా మందికి ఎదురవుతాయి. కానీ ఈ క్షణాలు మనల్ని మార్చే అవకాశం కూడా ఇస్తాయి. అజయ్కి ఏం చేయాలో అదే చేస్తూ ఉంటాడు. తనకి కావాలన్నది వెతకడం, రోడ్డుపై సెకండ్ హ్యాండ్ కెమెరా కొనడం, మొదటి చిన్న వీడియోలు షూట్ చేయటం, లైఫ్ లో ఫస్ట్ టైం ఎగ్జైట్మెంట్. ఫ్రెండ్స్ జోకులేస్తూ ఉంటారు. ఈ ఫోన్తో తీసిన సినిమాలో యూట్యూబ్లో అవుతావు అంటారు. ప్రతి గొప్ప ప్రయాణం చిన్న అడుగుతోనే మొదలవుతుంది అని అనుకుంటాడు విజయ్. ఇక చిన్నగా అజయ్ యూట్యూబ్లోకి మొదలు పెడతాడు. మొదటి వీడియో అప్లోడ్ చేయగల వ్యూస్కి అంతా వచ్చే కాదు. అజయ్ ఇక నిరాశంగా ఉండిపోతాడు. ఇక కింద కామెంట్స్లో నెగిటివ్ రిప్లైస్ ఉంటాయి. టైం వేస్ట్ అని అజయ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. ఒక రోజు చూస్తారు ఇదే నా ఐడెంటిటీ అవుతుందని. రాత్రి బొగలు ఎడిటింగ్ నేర్చుకోవడం, చిన్న చిన్న ట్రిక్స్. విజయ్కి ఫ్యామిలీ సపోర్టు ఫుల్గానే ఉంటుంది. ఫ్రెండ్స్ నుంచి 100%లో 20% మాత్రమే ఉంది. 6 నెలల తర్వాత 100 వీడియోలకు కానీ పెద్ద సక్సెస్ లేదు. ఫ్యామిలీ ప్రెజర్ చేస్తున్నారు, జాబ్ చేసుకో, లైఫ్ వేస్ట్ చేసుకోకని అంటారు. ఇక అజయ్ మానసికంగా బ్రేక్ అవ్వడం, కన్నీళ్ళు పెట్టుకోవడం. ఇక ఏం చేయాలో అర్థంగా ఒక సీనియర్ యూట్యూబర్ని అడుగుతారు ఎలా సక్సెస్ అవ్వాలని. ఇతను ఆ ప్రాసెస్ చెప్పగలిగి ఇతనే స్టార్ట్ అయితే చేస్తాడు. ఇక అతను ఒక వీడియో సడన్ గా వైరల్ అయిపోతుంది. సబ్స్క్రైబర్లు పెరగడం, ఫ్యామిలీ సపోర్ట్ మొదలవుతుంది. ఇక మొదటి అడ్వాన్స్ పేమెంట్ రావడం, అజయ్ తల్లి ఆనందం చూడాలి. ఇక యూట్యూబ్ సిల్వర్ బటన్ కూడా వచ్చింది. ఫ్యామిలీ సంతోషంగా సెలబ్రేషన్ చేసుకున్నారు. ఫ్రెండ్స్ రియాక్షన్ ఇక నీకు ఆగిపోవడమే లేదు అంటారు. గోల్డ్ ప్లే బటన్, వీడియోలు, ఇంటర్వ్యూలు, పబ్లిక్ ఫేమ్ అవుతాడు. ఇక చిన్నగా అజయ్ పబ్లిక్ మీట్ అవుతాడు. ఫ్యాన్స్ చూసి ఎమోషనల్. ఒక చిన్న పిల్లవాడు అన్న నీ వీడియోల వల్ల నా లైఫ్ మారిందంటారు. అజయ్ ఫీలింగ్, నా కష్టం వృధా కాలేదని ఇప్పుడు అనిపిస్తుందని అంటాడు. అజయ్ని అందరు తిట్టేవాళ్ళు అప్పట్లో గ్రామస్తులు, ఈడు చదవడు వేస్ట్ గాడని. అయినా కానీ ఇప్పుడు వాళ్ళ చేత ఇతనైతే చప్పట్లయితే కొట్టేస్తున్నాడు. మంచి పేరైతే తెచ్చుకున్నాడు ఊర్లో. అతనికి వచ్చిన 50% డబ్బు 25% ఇంట్లో ఇస్తాడు. ఇక 25% అందరికైతే హెల్ప్ చేస్తూ ఉంటాడు. పేద ప్రజలకి, ఇంట్లో అవస్థలకు అట్లా అయితే హెల్ప్ చేస్తూ ఉంటాడు. అజయ్ చిన్నప్పుడు పేదరికంగా ఉండేవాళ్ళు. వాళ్ళు తినడానికి తిండి ఉండేది కాదు. వాళ్ళ అమ్మాయి కష్టపడి సంపాదించిన డబ్బుతో ఎంజాయ్ చేసి స్కూల్కి పోయి ఇలా ఒక సైడ్ బిజినెస్ అయితే చేస్తూ ఉంటాడు. అలాగే అప్పుడు పాత గుడిసి ఉండేది. ఇప్పుడు ఒక మంచి ఇల్లు కట్టుకొని ఒక స్థాయి, ఒక రేంజ్లో అయితే ఉన్నాడు. అతనికి కావాల్సినవన్నీ కొనుక్కున్నాడు. అజయ్ పెద్ద స్టేజ్ మీద ఎక్కి స్పీచ్ ఇస్తాడు. ఫెయిల్యూర్ అంటే అంతం కాదు, అది పెద్ద సక్సెస్ గడప. ఒక కళ, ఓర్పు, కష్టం ఇవి మనల్ని స్టార్గా మారుస్తాయి. అలాగే ప్రతి ఫెయిల్యూర్ వెనుక ఒక విజయం దాగి ఉంటుంది. అలాగే అది పట్టుదలతో చేయాలి కానీ వదిలిపెట్టకుండానే. ఇతను చెప్పే స్పీచ్ కి అక్కడ ఉన్న వాళ్ళందరికీ మతిపోతుంది. ఇంత టాలెంట్ ఉండి ఇప్పటికి ఎదిగావని అంటారు. అలాగే ఇలా చెబుతూ అందరూ బాగుండాలని చెప్తాడు. అలాగే దీంట్లో ఒక అతను స్పీచ్ విన్న అబ్బాయి ఇదే మాటలు విని ఇతను కూడా సక్సెస్ అవ్వాలనుకొని యూట్యూబ్ అయితే స్టార్ట్ చేస్తాడు. అతని జర్నీ కూడా చాలా సక్సెస్ఫుల్ గా అయిపోతూ ఉంటుంది. అలాగే మనం ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. మరెన్నో వీడియోస్ తో ముందుకొద్దాం.